డిసెంబర్ 9వ తారీఖున నేను ఒక వీడియో చేశాను. స్కిట్ ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు, ఊరూరా టోల్గేట్ పెట్టాలని చంద్రబాబు గారు అన్నారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద గుంతలు పూడ్చాలంటే డబ్బులు లేవని చెప్పడం జరిగింది. దాన్ని పేజ్ చేసుకుని డిసెంబర్ 9వ తారీఖున నేను ఒక వీడియో చేశాను. ఒక ఫ్లై కార్డులు పెట్టుకొని, ఒక నలుగురు మన కుర్రలను పెట్టుకొని ఒక వాహనం వస్తూ ఉండేది. నేను దాన్ని వంట టోల్ గేట్ వీడియో చేయడం జరిగింది. ఆ టోల్ గేట్ వీడియో చేసినాక డిసెంబర్ 12వ తారీఖున నా దగ్గరికి నైట్ 2:30కి సివిల్ డ్రెస్లో ఒక 6-7 వచ్చారు. వచ్చేసి మా ఇంటికి వచ్చేసి గోడ దిగి, మా ఇంటి గేటు కింద గేటు తాళం వేసి ఉంటాం. గోడ దిగి వచ్చేసి తలుపు బద్దలు కొడతా ఉన్నారు. తలుపు బద్దలు కొడతా ఉంటే ఆ స్క్రూ ఊడిపోయి తలుపు ఓపెన్ అయిపోయింది. పిల్లలు వేసి ఎమ్మంటే ఎవరెవరు అనలేక నేను కూడా ఒకసారి లోపల నుంచి బయటకు వచ్చేసరికి నన్ను ఒకసారి పట్టుకుని నన్ను, నా కొడక వీడియో చేస్తావా, ఆ కొడక బయట రారని చెప్పేసి నన్ను పట్టుకుని కొట్టేస్తానన్న. నేను అప్పుడు అయిపోయాను. కొట్టేస్తుంటే ఎవరండి కొడతాను, మొహం మీద కొట్టేస్తానన్న. నేను అడిగాను, ఎవరండి మీరు అంటే మేము పోలీసులు అన్న. డప్పుల్లో గుర్తా నా భార్యని నమ్మని ఇష్టానుసారం తిడతా, నన్ను మామూలు టాక్సీ పెట్టు. నేను చేసిన తప్పేంటండి? నేను ప్రభుత్వ అధికారం రావడానికి ఏదో హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు. ఖజానా డబ్బులు లేవన్నారు, టోల్గేట్ పెడతా ఉన్నారు. ఒక స్కిట్ చేసింది సార్. నేను సెటరికల్ స్కిట్ చేస్తే ఆ స్కిట్ కేసు బేస్ చేసుకొని నా మీద దారి దోపిడీ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్ళిపోయి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో వేసి నా కాళ్ళకు చేతికి బేడీలు వేసి నన్ను బూట్ కాలుతో కొడతా. నా కొడక నీ వెనక ఎవరున్నారంటే నేను తప్పేంటండి? పార్టీ అధికారం రావడానికి పేదవారిని కోటేషన్ చేస్తూ ఉన్నారు, సంపద సృష్టిస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో మోసం చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు తెలియపరిచే విధంగా 1-2 సెకండ్ స్కిట్ అవుట్ చేశాడు. ఆ స్కిట్ని నన్ను దారి దోపిడీ కేసు పెట్టేసి ఇష్టానుసారం కొట్టి సంఖ్యలు వేసి నన్ను ఇబ్బంది పెట్టి వీడియో తీసి బట్టలు లేకుండా మినిస్టర్ హోమ్లో లోకేష్ పంపించారు వీడియో చేస్తే చేసిన తప్పేంటి అడుగుతా ఉన్నాను నేను. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కార్యకర్త ప్రశ్న తప్ప సార్. ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందండి పరిస్థితి? వీడియో చేయాలంటే భయపడతా ఉన్నా, ఎక్కడ ఏ కేసు పెడతారని. సోషల్ మీడియాలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది కదా సార్. ప్రశ్నించకూడదా? మీరు చేసిన తప్పుని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కొడతారా సార్? అరెస్ట్ చేసి లోపలేస్తారు సార్. ఏ రాష్ట్రంలో ఉందా సార్ ఇది?